కాదమ్మా ఇప్పుడు నీ రూమ్‌కి వచ్చేవాడా? నిన్ను బయట పెట్టినా కూడా నీ రూమ్‌కి వచ్చాడు. నీతో కూడా ఫిజికల్‌గా, శారీరకంగా కలిసేవాడు. ఈ అమ్మాయితో కలిసేవాడు. అది ఆ అమ్మాయికి తెలుసా? సుజాత? ఆ ఈ అమ్మాయికి అమ్మాయికి తెలియదు. తెలీదు. నీకు ఇది తెలుసు స్టోరీ. ఓహో! సో, ఇప్పుడు నువ్వేమంటావమ్మా సుజాత? నువ్వెందుకొచ్చావు ఈరోజు ఇక్కడికి? అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంటే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే. అది ఇద్దరికి మోసం చేశాడు కాబట్టి వచ్చాం. అంటే ప్రెగ్నెన్సీ ఏంటమ్మా, మీలాంటి వాళ్ళకే గబగబా వచ్చేస్తుంటాయి. పిల్లలు పుట్టక బయట చాలా మంది ఐవీఎఫ్లు ఇవి అవి అని తిరుగుతున్నారు. మీరేంట్రా అంటే ఎవరికాళ్ళు ఎపిసోడ్లు చూసి గబగబా ప్రెగ్నెన్సీలు అంటారు. ఇప్పుడు ఏమంటారు? ఎందుకొచ్చారు? అంటే ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అని డిసైడ్ చేసుకోవటానికా? ఎవరుండాలి ఎవరు వద్దు అనుకోవడానిక? ఏంటి? ఆ అబ్బాయి మరి ప్రెగ్నెన్సీ చేశాడు కదా మరి. ఒక్క నిమిషం అమ్మా, ప్రెగ్నెన్సీ చేయడం తప్ప? చెప్పాలి నోటేమట. ప్రెగ్నెన్సీ చేయడం తప్ప చెప్పు, తప్ప కాదా? తప్పే మేడం. మరి తప్పని తెలిసింది నువ్వెట్లా చేసావు? ప్రెగ్నెన్సీ తప్పని నీ ముఖానికి తెలుస్తుందిగా, నీ బ్రెయిన్కి తెలుస్తుందిగా, నీ మనసుకు తెలుస్తుందిగా. అది తప్పని తెలుస్తుంది కదమ్మా. ఈ పిల్ల ప్రెగ్నెన్సీ చేయించుకుని నువ్వు ప్రెగ్నెన్సీ చేయించుకుని అదేదో జరిగేటప్పుడు దాకా ఏం చేస్తారు? ముందే ఆలోచించుకోవాలి కదా చదువుకున్న పిల్లలు. ఏమయ్యా చెప్పు, నువ్వు ఎంతమందికి ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు? లేదు మేడం, ఈమంటే నాకు ఇష్టం మేడం. ఎవరంటే ఇష్టం? ఈమంటే నాకు ఇష్టం మేడం. ఈవిడంటే ఇష్టం. మరి ఆవిడని ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేశావు? అంటే ఈమె వల్ల కొంచెం డిస్టర్బ్ అయినా మేడం. డిస్టర్బ్ అవ్వగానే అందరికి పోయినా కానీ ఓర్ని 6 నెలల్లో ఎన్ని డిస్టర్బెంట్లు వచ్చినాయి అయ్యా? అంటే కొంచెం మనస్పాతాలు అయినాయి మేడం మాకు ఇంకే. అంటే ఆఫీస్లో గొడవల వల్ల అవన్నీ వల్ల? కొంచెము నన్ను దూరం పెట్టేసి తన దగ్గరికి వెళ్ళేవాడు. ఆ విషయం నాకు తెలియదు మేడం. నువ్వు ఎన్నో నెలమ్మా సాయి? 4 months. సుజాత కదా? 4 months. నీది 3 months. 3 months సార్. అంటే మీరు నాతో చక్కగా ఏం మాట్లాడతారు మేడం. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పేసి వెళ్ళేది. అసలు వీళ్ళిద్దరు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? ఈయనే మేడం. మరి ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ అమ్మాయికి ఎందుకు కడుపు చేసావు? నన్ను పట్టించుకుంటారు ఏం చేస్తారు అయితే వెళ్ళి కడుపు చేస్తావా? అంటే నాకు ఒక బేబీ కావాలని అడిగారు మేడం ఎవరిని? ఆమెని. ఈవిడ ఇస్తుందిగా బేబీని. అంటే నాకు బేబీ కావాలని అడిగాను మేడం. నేను అడగలేదు మేడం, ఆయనే చెప్పాడు. ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తిన బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు మేడం. ఎవరి బర్త్డేకి? తిన బర్త్డేకి గిఫ్ట్ కావాలంటే ఏం గిఫ్ట్ అంటే నాకు ఒక బేబీ కావాలి నా బర్త్డేకి అని అన్నాడు. ఎవరు నిన్ను అడిగాడా? నాకు అదే చెప్పి మోసం చేశాడు. వారిని ఎంతమంది బేబీలు కావాలి బాబు నీకు? లేదు మేడం. ఈవిడ్ని అడిగావా? ఆవిడ్ని అడిగావా? అయిపోయా. మీరేమన్నారు? గిఫ్ట్ ఇచ్చేసారా? ఇవ్వలేదు మేడం, నేను ఫస్ట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి నాకు కావాలి ఫస్ట్ అంటే పెళ్లి కాకముందు బేబీ అంటే ఎలా అవుతుంది, కుదరదు కదా అని చెప్పాను. అయితే బేబీ అయ్యాక తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే అని ఇంట్లో వాళ్ళకు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి దుకాణం పెట్టి ఆ పిల్లని ఒప్పించాడు. ఆ పిల్లకి 4వ నెల. ఒప్పించాడని తెలియదు మేడం నాకు. అదేలేండి, అతని ప్లాన్ అతనికి ఉంది కదా, ఇద్దరిని అడిగాను అంటున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? ఓకే, నువ్వు ఒప్పుకోలేదు. తర్వాత ఇంకొంచెం మళ్ళీ గొడవలు అది జరగడం వల్ల ఇంకా తన ప్రేమించాను కాబట్టి ఒక 1 month తర్వాత ఒప్పుకున్నావా? తర్వాతకించి ఒప్పుకున్నాను. సరే ఇస్తాలే అని ఒప్పుకున్నాను మేడం. ఈ లోపల తను వచ్చి ఇలా నేను కూడా ప్రెగ్నెంట్ అది ఇది అని చాలా గొడవ చేసింది. అంటే అప్పటికి నాకు తెలీదు, అంటే ఫ్రెండ్సే కదా, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే దగ్గర ఉండి కూడా మళ్ళీ తన దగ్గరికి ఎలా వెళ్ళావు, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందని కూడా చాలా అడిగాను. అడిగేసరికి ఇంకా తను ఏం మాట్లాడట్లేదు. చెప్పు, ఇక్కడ ఆన్సర్ నువ్వే చెప్పాలి. బేబీ ఎందుకు? ఉన్నారు కదా 2 బేబీలు ఇక్కడ. ఎందుకు బేబీ? దేనికి పంపించారు మీ తల్లిదండ్రులు అనంతపురం నుంచి ముగ్గురిని ఒక రూమ్లో ఉండమంటానికి? ఫ్యామిలీ ప్లానింగ్ చేయమంటానిక, పిల్లలు కనమంట? దేని గురించి? జాబ్ చూసుకోవటానికి? నీ తక్కువ బర్త్డేకి పెళ్లి కాకుండా బేబీలు కావాలా? పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయిని. ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయిని లవ్ చేశాను అంటున్నావు, పెళ్లి చేసుకోపోయావా? డిస్టర్బ్ అయినా చెప్పేసి ఆమెకి రేగిపోయినా మేడం. ఏ డిస్టర్బెన్స్ అంటే అది కాదు తమ్ముడు. డిస్టర్బెన్స్ అంటే ఏంటి? నేను నీతో ప్రెగ్నెంట్ అవ్వను అంటమే డిస్టర్బెన్స్. నీకు ఇంకేమన్నా ఉందా? అదే సార్, అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు సార్. నువ్వు అడగగానే ఒప్పేసుకోవాలా? నా లెక్క కరెక్ట్ గా తేల్చి, నీకు బేబీ ఎందుకు? నీకు బేబీ ఎందుకు? బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు? పెంచుకోవడానికి. పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా. ఒక పిల్ల పంది పిల్ల, అది పెంచుకోవటానికి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు. కరెక్ట్. నువ్వేమన్నా ఇలా పిల్లల లైన్లో కనేసి అమ్మేయటానిక? ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా కానీ నువ్వు ఓకే అనగా వీళ్ళిద్దరు పోటీ పడి నెల గ్యాపుల్లో కనేయటం ఏంటి వీళ్ళిద్దరు? నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకమ్మా ఫస్ట్ నువ్వు అన్న దాన్ని 1 monthలో ఏం మించిపోయిందనమ్మా ఇచ్చేసావు గిఫ్ట్? నువ్వు ఇచ్చే లోపల ఈ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేసింది. అక్కడ కనెక్ట్ అవుతుందని తెలియదు కదా సార్. ఎక్కడ కనెక్ట్ అవుతావు?
ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయికి వెళ్తాడని తెలియదు కాబట్టి ప్రేమించాను కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. ఫస్ట్ నుంచి అతను చెప్పడం ఏంటంటే నిన్నే లవ్ చేశాడు, నిన్నే అడిగాడు, నీతో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్ గా అడిగాను, కానీ తను ఇవ్వకపోవడం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా? నాకు చెప్పలేదు. మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు? నాకు ఇలానే పెళ్ళయ్యా అదే నీకు బర్త్డే గిఫ్టేనా? బర్త్డే గిఫ్టే సార్. అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు. నువ్వు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావు. ప్రెగ్నెన్సీ అయితే పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఒప్పుకుంటారు అది ఇది అని చెప్పి. అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు, నీకేమొచ్చి ప్రెగ్నెంట్ అవుతే మ్యారేజ్ కి కండిషన్ పెట్టాడు. ఏమయ్యా బర్త్డే గిఫ్ట్ అడిగితే పెళ్లి చేసుకో అని చెప్పేసి నన్ను అడగాలి. చాలా పిచ్చి మొహాలను చూసాం కానీ ఇంత పిచ్చి మొహాలను చూడలేదమ్మా. ఎంత అమాయకంగా ఉన్నాడు సార్ అతను, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. బేబీ ప్రొడ్యూసర్ చేయాల్సిన నంగనాచ పనులు చేస్తున్నావు స్మూత్ గా. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు నాకు ఇద్దరు కావాలి మేడం. ఫోన్లేమ్మా. నేను ఒప్పుకోను సార్. నువ్వు ఒప్పుకున్నా మేము పంపించలేములే కానీ. ఆవిడ ఒప్పుకోదంటే ఈవిడ ఒప్పుకోదంటే వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు కాలేదు, ఆయనకేమో ఇద్దరు కావాలి. ఇద్దరు కాలేదు. ఇక్కడ బయట 2 పాల బాటిల్ కూడా ఉన్నాయి, పట్టుకెళ్ళండి. ఏమయ్యా ఎలా కనిపిస్తున్నాయో మేము అందరం. ఆ బయట పంచాయతీ చేసుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇట్లాంటి చెత్త స్టోరీ పెట్టుకొని? మాకే ఏం అవసరం, మీకు జాగ్రత్త లేదు, మీ ఇంట్లో వాళ్ళకి బాధ్యత లేదు, మీరు బేబీలకు అనుకుంటూ కూర్చొని మా దగ్గరకు వచ్చి పంచాయతీలు చేయండి అంటే ఈ పంచాయతీలు చేయడానికి ఎక్కడ? ఇద్దరిని వద్దంటాడమ్మా, ఇద్దరిని. సుజాత గారుని పూజ గారు ఏం చేస్తారు బేబీలతో? అడిగినందుకే కదా ఇద్దరు గర్భవతులు అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు ఆ బేబీలతో? మీ ఇంట్లో ఇస్తారా గిఫ్ట్లు? మీ మమ్మీ డాడీలకి ఇవ్వండి, అది బాగుంటుంది. మమ్మీ మీరు ఉద్యోగానికి దానికి పంపించారు కదా, అక్కడ ఫ్రీగా బేబీ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి ఉంది, ఇదిగోండి బేబీస్ అని ఇవ్వండి, సిగ్గు వస్తుంది మీకు. ఏమంటారమ్మా? ఇప్పుడు వాడు చూస్ చేసుకుంటున్నాడు, ఇద్దరిని ప్రెగ్నెంట్లు చేసేసి ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాడు వాడు, ఇంకి పింకి పాంకి అని. మీ ఇద్దరికి కూడా కావాలా? కావాలి. నీకు కావాలా? నీకు కావాలా? కావాలి. మరి ఎందుకు అంత ముందు ఉన్నట్టు రూమ్ లో ఉండడం, ముగ్గురు కలిపి? ముగ్గురు పిల్లలు కానంటే 5గురు అవుతారు, హ్యాపీగా ఆడుకుంటూ ఉండొచ్చు. అలా ఎలా ఉంటాం మరి? అబ్బా అలా ఉండరా? అది తప్ప? మీరు చేయాల్సినవి అన్ని చేసేయండి, ఇక్కడ మాత్రం మేము పంచాయతీలు చేయాలి. కాన్సెప్ట్ వెరీ క్లియర్ అమ్మా. అక్కడ స్నేహితులు, నడిచిపోయింది. అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఒకే రూమ్లో ఉన్నారు, ఇక్కడ నడిచిపోయింది. నిన్నేమొచ్చి తాత్కాలికంగానే బయటకు పంపించాడు. ఎందుకు అంటే కనుక ఇద్దరితో ఒకే రూమ్లో చేయలేడు కదా, అందుగురించే దూరంగా పెట్టాడు. అది నీకు అండర్స్టాండ్ అయింది. సో ఇదేమీ పెద్ద అతనేదో బేబీ కావాలి బర్త్డే కానీ అడగటం, నువ్వేమో వచ్చి బేబీ ఇస్తేనే నీకు ప్రెగ్నెంట్ చేస్తేనే కనుక నీ మ్యారేజ్ అవుతానని కాదు. అన్నీ కలిసిగట్టుగా చేసాం, ఒకే ఆఫీసులో పనిచేసాం కాబట్టి ఒకేసారి ఉమ్మడిగా పిల్లలకు అనేసి కలిసి ఉంటే కనుక తప్పేంటి అనేటటువంటి కాన్సెప్ట్లో మీరు ఉన్నారు. ఎటుపోతుందో లోకం నాకు అర్థం కావట్లేదు. అదే నాలుగు ముగ్గురు మాట్లాడేసుకుంటే అయిపోయేది కదా సార్, మందాక ఎందుకు? అక్కడంత ప్రాబ్లం ఉందనే కదా మేడం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉంటున్నాడని తెలియదు కదా మేడం. చెరొక కాలర్ పట్టుకుని అడిగితే అయిపోయాయి, 2 వైపులా 4 పీకి ఎవరితో ఉంటాడో అయిపోయేది ఒకవైపు. అదే ఆఫీస్కి వెళ్తున్నారా? సిగ్గుండాలి. అక్కడ అడగరు ఏం మీ ముగ్గురు స్నేహితులు అంటారు, ఇద్దరు ఒకేసారి గర్భవతులు కడుపులు ఎత్తుగా కనిపిస్తున్నాయని ఎవరిని అడిగితే మీ ఆఫీస్లో? మాకు చెప్పలే కదా సార్, అలా ఇద్దరితో ఉంటున్నామని తెలియదు కదా సార్. నీకంటే తెలియదమ్మా, నీకు తెలుసు కదా వీళ్ళిద్దరు లవర్స్ అని. ప్రెగ్నెంట్ అని తెలియదు కదా మరి. ప్రెగ్నెంట్ కాకపోతే లవర్స్, నీతోనే ఇంత చేస్తున్నవాడు ఆ అమ్మాయితో ఖాళీగా ఉంటాడని ఎలా అనుకున్నావు నువ్వు? నాకు అలా చెప్పి మోసం చేశాడు కదా. బాబు తమ్ముడు ఇక్కడ మాట్లాడవలసింది నువ్వే. సాయి ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? ప్రెగ్నెన్సీ చేసేసాక అందరికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది, ఇక్కడ కూర్చుని నాకు తన కావాలి అదేం సార్, జాబ్ చేయడానికి వచ్చాను సార్. జాబ్ చేయడానికి వచ్చాను సార్. అయితే ఇప్పుడు జాబ్ చేయడానికి వచ్చావయ్యా, కానీ ఇక్కడ కబడ్డీ ఆడావు కదా. కాదు ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాను సార్. ఇద్దరిని చేసుకుంటావా? మరి ఒప్పించుకోపోయావా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.